మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ ఉపవాస పండుగలకు, ఈ పండుగల్లో నేను కూడా పరిచర్య చేయడానికి ఈ అవకాశాన్ని కల్పించిన ఆత్మీయ తండ్రి గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? బాగాలేదా? ఈ సంవత్సరాంతంలో మరొకసారి మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడు కృపించాడు. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కడవరి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపించిన చివరి దినాల్లో మనం ఉన్నాం. రేపో మాపో మన ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆమేన్. ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ సమయానికి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఆశగా ఉన్నారు ప్రభు రాకడికి సిద్ధపడాలని? మీరు ఎంతమంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? యేసు ప్రభు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే ఎంతమంది కొనుక్కోబట్టడానికి సిద్ధపడి ఉన్నారు? మనల్ని అందరినీ సిద్ధపరుచునుగాక. ఇంకొంచెం గట్టిగా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా, నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువారు మాట్లాడుతూ
ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని నేను ఆశపడుతున్నాను. క్లుప్తంగా ముగించేస్తాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు తన యొద్దకి వచ్చిన ప్రజలతో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టుకొని ఉన్న వలను పోలి ఉన్నది అన్నాడు. ఆమేన్. పరలోక రాజ్యం అంట సముద్రములో ఉన్న చేపలను పట్టుకొని ఉన్న వలను పోలి ఉన్నదంట. దేవుడు పరలోక రాజ్యమును తన యొద్దకు వచ్చిన వారికి పరిచయం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని తన యొద్దకు వచ్చిన వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభు వారికి ముందుగా యోహాను పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని సువార్తను బోధించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్యం అంటే సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టుకొని ఉన్న వలను పోలి ఉంది అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఈ మాటల్ని మనం ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యం అంటే సముద్రంలో ఒక వల వేయబడిందంట. ఆ వల సముద్రంలో సంచరిస్తున్న నానా రకములైన జాతులకు సంబంధించిన చేపలను పట్టుకుందంట. ఇదే పరలోక రాజ్యం అన్నాడు. దేవుని మనసులో ఏమై ఉండాలి? ప్రభు సంఘానికి, తన యొద్దకు వచ్చిన వారికి ఈ విషయమై ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ మాట ప్రభు చెప్పాడంటే ఇప్పుడు సంఘం ఇక్కడ ఏం గ్రహించాలి? ఈ రోజున ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశం, నీ ఒక పరలోక రాజ్యముగా మార్చబడాలి. నోరుండవ వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా దేవుని మనస్సులో ఉన్న ఒక పరలోక రాజ్యముగా నువ్వు మారాలి. నా దేవుడు సంఘానికి ఏ పరలోకాన్ని ప్రత్యక్షపరిచాడో, ఏ పరలోకాన్ని సంఘానికి ఆయన తెలియచేశాడో, ఆ పరలోకముగా ఈ రోజున సంఘము అనబడుతున్న నీవు నేను సంపూర్ణంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సముద్రం అంటే లోకం, సముద్రం అంటే లోకం. వల అనేది క్రీస్తును గూర్చిన సువార్తను తెలియజేస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విషయాన్ని తెలియజేస్తుంది, సువార్తను తెలియజేస్తుంది. రెండు విధములైన సువార్త. ఒకటి రక్షణ సువార్త, రెండోది మహిమగల సువార్త. ఈ లోకంలో ప్రకటించబడుతుంది సువార్త, యేసుక్రీస్తును గూర్చిన సువార్త. మారు మనస్సు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి అని భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది. ఇది భూమి మీద వేయబడిన, సముద్రం అనబడుతున్న ఈ భూమి మీద వేయబడిన వల. జాగ్రత్తగా వినండి. ఈ వలలోనంట
నేను చెప్పాలనుకున్న విషయం ఇది. ఈ వలలోనంట నానా విధములైన చేపలు ఉన్నాయంట. ఎన్ని చేపలు అంటే ఎన్ని ఉంటాయి అంటారు? చెప్పాలి. చాలా చెప్పుకుందామా, ఒక 4-5 చెప్పుకుని ముగించుకుందామా? చెప్పాలి. చాలా చెబితే తెల్లారిపోయింది. ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానం. సంఘానికి చెవిగలవారు ఆత్మ చెప్పుచున్న మాట విందురుగాక. గట్టిగా చెప్దాం, చేతులు పైగా చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఈ వలలో నానా విధములైన చేపలు ఉన్నాయంట. వాటిల్లో పరలోక రాజ్యం అంటే ఏంటో ఆ విషయాన్ని ఈరోజు నేను మీకు తేటగా చెప్పాలని ఆశపడుతున్నా. నానా విధములైన చేపలు భూమి మీద వేయబడిన దేవుని చిత్తానుసారమైన ఈ వల, దేవుని నిత్య సంకల్పము చొప్పున తగిన నిర్ణయ కాలమందు మన ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ప్రత్యక్షమై ప్రపంచ దేశములంతటికి ప్రకటింపబడుతున్న ఈ సువార్త ద్వారా పట్టబడిన ఆత్మలే వలలో ఉన్న చేపలు. ఆమేన్. నానా విధములైన చేపలు ఉన్నాయి చూసారా? నానా విధములైన మనుషులను సూచిస్తూ ఉన్నాయి. చేప అనేది విశ్వాసికి సూచన. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైన చేపల గురించి రాయబడ్డాయి. ఆమేన్. ఒక రోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు తన శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సముద్రానికి వెళ్ళి గాలమై. ఏమన్నాడు? నువ్వు సముద్రానికి వెళ్ళి గాలమై మొదట పడిన చేపని తీసుకో, దాని నోరు తెరువు అన్నాడు. నువ్వు సముద్రానికి వెళ్ళి గాలమేస్తే మొదట వచ్చిన చేప ఉండదు కదా, దాని నోరు తెరువు, దాని నోట్లో షెకెల్ ఉంటుంది అన్నాడు. ఆమేన్. ఏ చేప ఇది? ఏ చేప? చేప అంటే ఎవరు? విశ్వాసులు. జాగ్రత్తగా వినండి. ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలమే. మొదట పైకి వచ్చిన చేప నోరు తెరువు, దాని నోట్లో షెకెల్ ఉంటుంది అన్నాడు. చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెము దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నాడు, నువ్వు సముద్రానికి పోయి గాలమేస్తే మొదటిగా వచ్చిన చేప దాని నోరు తెరిస్తే దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నా కొరకు నీ కొరకు వారికి పన్ను కట్టు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సముద్రంలో ఒక చేప ఉంది, అది షెకెల్ కలిగిన చేప. ఏ చేప అది? షెకెల్ కలిగిన చేప. జాగ్రత్తగా నా మాట మీరు ఆలకించండి. అది షెకెల్ కలిగిన చేప. అది ఆ చేప సముద్రంలో ఉంది. అది దాని నోట్లో షెకెల్ పట్టుకుని గాలం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తుంది. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రములో ఉండి గాలం ఎప్పుడు పడుతుందా అని చూస్తుంది. గాలం పడితే గాలాన్ని పట్టుకోవాలని ఉంది.
ఈ చేప ఎలాంటి చేప అంటే, దీని ఉద్దేశం ఏంటంటే దేవుని అక్కర తీర్చగలిగిన చేప ఇది. ఆమేన్. దేవుని అక్కర తీర్చుటకు సిద్ధపడి ఉన్న చేప ఇది. దీని దగ్గర షెకెల్ ఉంది. దాని నోట్లో ఉన్న షెకెల్ దేవుని అక్కర తీర్చడానికి, సేవకుని అక్కర తీర్చడానికి సిద్ధపడి ఉన్న చేప ఇది. అంటే పరలోక రాజ్య సంబంధులు ఎలా ఉంటారు అంటే, భూమి మీద దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు షెకెల్ను కలిగిన వారిగా ఉంటారు. నోరుండవ వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళు షెకెల్ కలిగిన వారిగా ఉంటారు. ఈ చేప ఎలాంటిదంటే దేవుని అక్కర ఎరిగిన చేప ఇది. దేవుని అక్కర తీర్చే చేప ఇది. ఒకవైపున దేవుని అక్కర తీరుతుంది, మరోవైపున దేవుని సేవకుని అక్కర కూడా మాట్లాడదాం తీరుతుంది. అదంట దాని నోట్లో షెకెల్ పట్టుకుని ఉందంట. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ మనసులో చేర్చుకోవాలి నేను ఆశపడుతున్నాను. 12 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే చాలా భారంతో కూడిన పరిచర్య ఇది. ఆమేన్. గట్టిగా చెప్దాం. కానీ ఈ పరిచర్య కొరకు ఇక్కడ ఎంతమంది షెకెల్ కలిగిన వాళ్ళు ఉన్నారో నాకు తెలీదు. కానీ ప్రభు మీతో చెప్తున్నాడు, పరలోక రాజ్యం అంటే నానా విధములైన చేపలను పట్టుకుని ఉన్న వలను పోలి ఉంది. అంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న విశ్వాసుల్లో, సంఘములో ఒక గుంపు షెకెల్ కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్న మాట, మీలో ఎంతమంది దేవుని అక్కర తీర్చగలిగిన వారు ఉన్నారు? ఎంతమంది సేవకుని అక్కర తీర్చగలిగిన వారు ఉన్నారు? పరలోక రాజ్యం అంటే మందిగా వచ్చి కూర్చుని వెళ్ళటం కాదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతు నీవు దేవుని అక్కర తీర్చబడటానికి ఒక సమర్పణ కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. దేవుని అక్కర తీర్చగలిగిన స్థితి అనేది అది పరలోక రాజ్య సంబంధమైన అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని మందిరంలో ఉన్న అవసరతలు, అక్కర్లు గుర్తెరగరు, అసలు పట్టించుకోరు. కొంతమంది వాళ్ళంతే చెప్పుకుంటారు అనుకుంటారు. నిజంగా 12 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే మామూలు విషయం కాదు. నేను బస్సులో వస్తున్నప్పుడే ప్రార్థన చేస్తున్న, బస్సులో కూడా అలా బస్సులో అలాగే కూర్చొని ప్రార్థన చేస్తూ వస్తున్నా. ప్రభు నాకు ఈ విషయాన్ని మనసులోకి తీసుకొచ్చాడు. అందుకే చెప్తున్నా, ఈ రాత్రి షెకెల్ కలిగిన చేపలను దేవుడు ఇక్కడ లేపును గాక. గుర్తుకు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు తన సేవకునితో, నువ్వు సముద్రానికి వెళ్ళి జ్ఞానమే. ఎందుకు ప్రభు? అక్కడ ఒక చేప ఉంది, అది షెకెల్ కలిగిన చేప. అది నా కొరకు నీ కొరకు కట్టు అన్నాడు. ఈ రోజున సంఘములో విశ్వాసులు చేయి కలిపి దేవుని సేవ విస్తరణ కొరకు అడుగులు ముందుకు వేయవలసిన దినాల్లో ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఎక్కడ ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుని రాజ్యం కట్టబడాలి, నశించిపోయే ఆత్మలు సంఘములో చేర్చబడాలి, క్రీస్తు కలిగిన సమానత్వమైన పరిపూర్ణతలోనికి రావాలి. అందుకొరకు నువ్వు శ్రమ పడాలి, నీ సమయాన్ని ఉపయోగించాలి, నీ ధనాన్ని ఉపయోగించాలి, నీ బలాన్ని ఉపయోగించాలి. అవసరమైతే నీ కనులకు నిద్ర మానేయాలి. దేవుని రాజ్యం కొరకు ప్రాణాలు ఇచ్చింది సంఘం. ఆది సంఘం అలుపెరగకుండా పరిగెత్తింది. ఈ రోజు సంఘంలో ఆ చలనం కనపడలేదు. ఫ్రెష్గా తింటున్నాం,
సమయానికి పడుకుంటున్నాం, పనికి వెళ్ళిపోతున్నాం, నశించిపోతున్న ఆత్మలకు వచ్చిన వేదన సంఘంలో ఎవరికి ఉంది? ఎంతమంది నడుము కట్టుకుని ఆత్మల భారం కలిగి ఉన్నారు? ఈ రోజున ప్రభు దుఃఖపడుతున్నాడు. షెకెలు కలిగిన చేపలు సంఘములో లేపబడాలి. సంఘం యొక్క భారమును భుజాల మీద మోసే చేపలు లేవాలి సంఘంలో. ఆమేన్. అంటే ధనం ఖర్చు పెట్టడమేనా? డబ్బు ఖర్చు పెట్టడమేనా షెకెల్ అంటే? సంఘానికి నీ ప్రార్థన అవసరం. సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి. అదే నిజమైన షెకెల్. సంఘము పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. అంటే నీ ప్రతిష్టత సంఘానికి అవసరం. షెకెల్ అంటే నీ పరిశుద్ధత అవసరం. షెకెల్ అంటే నీ ప్రార్థన అవసరం. షెకెల్ అంటే నీ భారాన్ని మోసే అనుభవం సంఘానికి అవసరం. ఆది సంఘం వారి స్థిర ఆస్తులు నమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి సేవ చేయండి అన్నారు. వాళ్ళు కూడా సేవకులతో సహా ప్రయాసపడితేనే ఈ సువార్త భూమి నడుబొడ్డు నుంచి ఖండాలు ఖండాలు దాటి నీ దాకా నా దాకా వచ్చింది. ఆమేన్. అది సేవకుల కృషి మాత్రమే కాదు, సంఘము వారి స్థిరాస్తులను అమ్మి ఇక్కడ గొడవ జరిగితే అక్కడ సువార్త ప్రకటిస్తూ రోజు రోజు దేవుని పని చేశారు. ఇదే సంఘానికి అవసరమైన అనుభవం. నీ మట్టుకి నువ్వు రక్షించబడి ఊక్కుంటా నువ్వు ఒక్కదాని వస్తే నీ భర్త నరకంలో కాలిపోతాడు, నీకు ఇష్టమా? నీ పిల్లలు నరకంలో కాలిపోతారు, నీకు ఇష్టమా? నీ రక్త సంబంధులు నరకంలో కాలిపోతారు, నీకు ఇష్టమా? నీ గ్రామం నరకంలో కాలిపోతే నీకు ఇష్టమా? దేవుడు మాకు ఒక చేప ఇచ్చాడు. ఆ చేప వాళ్ళ ఇంటికాడే ప్రార్థన పెట్టదు, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారో అక్కడికల్లా మమ్మల్ని తిప్పుతూ ఉంటుంది. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. షెకెల్ అనుభవం ఏంటంటే దైవ సేవకులను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే అనుభవం సంఘానికి అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇంకో చేప ఉంది. మొదటి చేప ఏంటది? సముద్రంలో దొరికిన షెకెల్ కలిగిన చేప. ఇదేం చేసింది? దేవుని అక్కర తీర్చింది. సేవకుల అక్కర అంటే నేను ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం చెప్తాను, అది ఇప్పుడు కాదు, వినండి. రెండో చేప ఉంది. ఈ రెండో చేప ఇది కూడా సముద్రం చేపే. ఆమేన్. ఇది కూడా సముద్రంలో ఉన్న చేపే, కానీ ఇది పెద్ద చేప. దేవుడు యోనాతో చెప్తున్నాడు, నినివేకి వెళ్ళు, నినివేకి తీర్పును ప్రకటించి వెళ్ళి మారు మనస్సు పొందకపోతే 40 రోజులు ఈ పట్టణం నాశనమైందని చెప్పు అన్నాడు. ఆ మాటను చెప్పకుండా తర్షీషుకి వెళ్ళటానికి బయలుదేరి వెళ్తున్నాడు. మధ్యలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. యోనా ఎప్పుడైతే తన మార్గాన్ని తప్పి వెళ్తున్నాడో దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. ఇదిగో ఓ చేప, నీవు ఆ ఓడను వెంబడిస్తూ వెళ్ళు. ఓడలో నుంచి ఒక అతను కింద పడతాడు, అతన్ని నువ్వు పట్టుకోవాలి. ఆమేన్. ఇది దేవుని ఆజ్ఞను పొందిన చేప. చెప్పాలంటే దేవుని మాటకి లోబడిన చేప ఇది. దేవుడు ఏది చెప్తే దాన్ని చేస్తుంది, అంతే. జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించండి. యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. యోనాని ఎత్తి మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. గొప్ప మత్స్యువు ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా ఏం చేశాడంట? యెహోవా చాపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నా సేవకుడైన యోనా సముద్రంలో వేయబడతాడు, నువ్వు అతన్ని మింగాలి. యోనా 3 దినములు ఆ మత్స్యు యొక్క కడుపులో ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండో చేప, ఇది కూడా సముద్రంలో ఉంది. ఇది చాలా పెద్ద చేప. ఇది
వాస్తవానికి దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని మాటను పక్కన పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు యోనా. దేవుడు మార్గంలో అడ్డుకుని ఎత్తి సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో ఒక చేప ఉంది, అది దేవుని మాటకు లోబడే చేప. ఆమేన్. ఎంతమంది ఈ రాత్రి ఇక్కడ దేవుని మాటకు లోబడే వాళ్ళు ఉన్నారు? చేతులు తీయండి ఇక్కడ, చేతులు తీయండి ఇక్కడ. ఎంతమంది ఇక్కడ ఈ రాత్రి దేవుని మాటకు లోబడే వాళ్ళు ఉన్నారు? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించండి. నిజంగా నువ్వు దేవుని మాటకి లోబడగలుగుతున్నావా? ఈ చేప ఎలాంటిదంటే, రే నువ్వు దేవుడు చెప్పింది చేయలేదు కనుక నీకు ఈ శిక్ష పడిందిరా అనే చేప కాదు. అర్థమవుతుందా? ఈ సేవకుడు దేవుడు చెప్పిన మాట విననందుకు ఈ శిక్ష పడింది ఇతనికని ఆ సేవకుని గురించి అనాలోచనగా మాట్లాడే చేప కాదు ఇది. ఎట్లా పడితే అట్లా మాట్లాడే చేప కాదు ఇది. ఈ చేపకు ఒకటే తెలుసు, దేవుడు తనకేం ఆజ్ఞాపించాడో అది మాత్రమే చేస్తుంది. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఈ చేపకు ఒకటి తెలుసు, దేవుడు చెప్పింది చేస్తుంది. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి యోనాను మృంగేసేయి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటకు లోబడను యోనా, దేవుడు చెప్పింది చేయని యోనా ఓడలో నష్టాన్ని కలిగించాడు, ఓడలో ఉన్న వాళ్ళందరికీ బాధను కలిగించాడు, ఆ సంఘానికే అతను ఇబ్బందికరమైన వ్యక్తి. అయినా ఆ సేవకుడు ఆ సంఘానికే ఇబ్బందికరమైన వ్యక్తి అయినా ఆ చేప ఎలాంటిదో తెలుసండి, కడుపులో పెట్టి దాచిపెట్టుకున్నాడు. కొంతమంది అలా ఉండరు, మీరు కాదండి, మీ అందరికి వందనాలు, మీరు కాదు. కొంతమంది అట్లా కాదు, ఏదన్నా ఉంటే ఇక చూసుకో ఇంటింటికి ప్రచారం చేస్తారు. జాగ్రత్త, నీ నోటి మాటను బట్టి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. అవసరం లేని ఏ మాట కూడా నువ్వు మాట్లాడకూడదు. ఈ 12 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు షెకేలు కలిగిన చేపగా మార్చబడాలి. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే చేపగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. ఈ సముద్రంలో ఉన్న చేప ఎలాంటిది తెలుసండి? యోనాను మింగిన చేప. యోనా ఇదిగో ఇలాంటి వాడు అలాంటి వాడని ప్రచారం చేసే చేప కాదండి ఇది. మరి ఈ చేప ఎలాంటిది? వాళ్ళ బలహీనతలు వీళ్ళ బలహీనతలు మాట్లాడే చేప కాదు ఇది. ఇతడు దేవుని సేవకుడు. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఇతన్ని నా కడుపులో దాచిపెట్టాలి. ఆమేన్. కడుపులో దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టిందండి? తల్లి తన గర్భంలో 10 మాసములు బిడ్డను దాచిపెట్టినట్లుగా ఈ చేప ఆ సేవకుని దాచిపెట్టి నినివేకి తీసుకెళ్ళిపోయింది. 3 దినాలు 3 రోజులు ఆ సేవకుని కడుపులో దాచిపెట్టిందండి. అసలు ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, సంఘములో విశ్వాసులు అనేవాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? కళ్ళు తెరవండి అందరూ. ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసులు అనేవాళ్ళు, ఈ చేప ఉందే, ఈ చేప దేవునికి భయపడి నోరు మూసుకొని ఉంటుంది. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్య సంబంధమైన అనుభవాలు అలా ఉన్నాయి. అంటే పరలోక సంబంధమైన జ్ఞానం పొందిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, మారు మనస్సు పొంది బ్యాప్టిజం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందిన తర్వాత సంఘము దైవికమైన జ్ఞానంతో నడుచుకోవాలి. సంఘము దేవుని వివేకం చేత నడిపించబడాలి. సంఘము దేవుని భయముతో ప్రతి మాట వివేచించుకొని ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విషయం సంఘానికి అవసరం. ఆ తెలివితోనే సంఘము తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఆమేన్. ఈ చేప నేర్పిస్తున్న పాఠం, సముద్రంలో ఆ ఓడలోంచి పడ్డాడంతే. యోనాకి సముద్రం తెలియని లేదండి. ఈ చేప, సముద్రం అంటే ఏంటి? మాట్లాడాలి, లోకం. ఈ చేప యోనాకి సముద్రాన్ని తెలియనిలా.
సముద్రంలో ఉన్నట్లుగానే చేప కడుపులో ఉండి అగాధ జలములో ఉన్నాను, భూమి గడులు వేయబడ్డాయి, అయి చేయబడి ఈ చేయబడి అని 2వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం దాకా యోనా ప్రార్థన చేశాడు. మీరు తర్వాత చదువుకోండి, జాగ్రత్త వినండి. కానీ యోనా చేప కడుపులో ఉన్నాడు. సముద్రం యొక్క ఆటుపోటులు యోనాకి తెలియలేదు. లోక సంబంధమైన పరిస్థితి యోనా దగ్గరికి రాలేదు. ఈ చేప ఎలాంటిదంటే దేవుని మాటకు లోబడి తన సేవకుణ్ణి లోకానికి తెలియకుండా, లోకానికి అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా తనలో కడుపులో మోసుకుంటూ వచ్చింది. ఎంతమంది సేవకుని మోసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి? ఎంతమంది సేవకుని మోసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ నాయకులు బలహీనమైతే, ఆత్మీయ తండ్రి బలహీనమైతే ఎంతమంది ఆ సేవకుని మోసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు? మోషే బలహీనుడైతే అహరోను ఊరులు వారి భుజాలు మోపారు. జయము కలిగి అంతవరకు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఎంతమంది సేవకుని తమ భుజాల మీద మోసేవాళ్ళు ఉన్నారు? విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుని అవసరత తీర్చాలి, సేవకుని అవసరత కూడా తీర్చాలి. ఆమేన్. అది నీ పరిచర్య ద్వారా కావచ్చు, నీ శ్రమ ద్వారా కావచ్చు, నీ ధనము ద్వారా కావచ్చు. దేవుని రాజ్యానికి అవసరమైన ప్రతి అనుభవంలో ఖచ్చితంగా సేవకునికి సపోర్ట్ చేసే అనుభవంలో సంఘం ఉండాలి. ఆది సంఘం అలాగే ఉంది. ఆమేన్. సేవకుడు బంధింపబడి సంకెళ్ళ మధ్యలో ఉన్నాడు. పేతురు తెల్లారితే పేతును చంపేస్తారు. ఆ రాత్రి సంఘం అంతా ఒక చోట చేరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం, ప్రభువా నా సేవకుని విడిపించు, పేతుని విడిపించు. ఆ రాత్రి సంఘ ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి సంకెళ్ళలో ఉన్న పేతుర్ని విడిపించి ఊరు గవిన, పట్టణ గవిని దాటి బయటికి పంపించాడు. ఆమేన్. అప్పటికి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సేవకుడు విడుదల పొంది వచ్చి తలుపు కొట్టి లోనకు వచ్చేంత వరకు వారి ప్రార్థన ఆగలేదు. అది సంఘం యొక్క అనుభవం. దైవజనుడు ఎందుకు బలహీనంగా ఉంటున్నాడు? సేవకుడు ఎందుకు పడిపోయి ఉన్నాడు? సేవకుని బలహీనత ఏమిటి? అయ్యో నా సేవకుడు ఎందుకు నిలబడలేకపోతున్నాడు? నేనేం చేయాలి? సంఘము నడుము కట్టుకునే అనుభవం అవసరం. ఈ చేప ఉంది, ఆ సేవకుడిని కడుపులో మోసుకొని వచ్చిందండి. ఇంత బాధ కూడా కలగలే. ఆమేన్. ఇంత బాధ కూడా కలగలే. సేవకులు సంఘం కొరకు ప్రాణార్పణంగా పోయి పడతారు. సంఘము తప్ప సేవకులకు ఇంకెవరు లేరు. దేవుడు సంఘం తప్ప. సంఘం ఈ విషయంలో చాలా నిస్వార్థంగా సేవకుని గుండెలో పెట్టుకుని మోసాదిగా ఉండాలి. ఒక సేవకుడు నిలబడితే 1000 మంది విశ్వాసుల కంటే ఎక్కువ. ఒక్క సేవకుడు బలహీనంగా ఉంటే 1,00,000 మంది విశ్వాసులైనా ఇట్లా మౌనంగా కూర్చోవలసిందే. 1,00,000 మంది, 1,00,00,000 మంది విశ్వాసులైన మౌనంగా కూర్చోవలసిందే. దైవ సేవకుడు అంటే సంఘానికి దేవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి వర్తమానాన్ని తీసుకొచ్చే దైవజనుడు. దేవుని బిడ్డ సేవకుని కడుపులో దాచిపెట్టాలి. ఒక్క మాట కూడా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది దేవుడు ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముగిస్తున్నా. 3వ చేప ఉంది. ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా. 3వ చేప అది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు. వస్తే ప్రభు అన్నాడు శిష్యులతో, వీరికి మీరు భోజనం పెట్టండి అన్నాడు. ఏమన్నారు చెప్పండి? వీరికి మీరు భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర ఏమి లేవు, పిల్లోడి దగ్గర ఉన్నాయి 2 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యా అన్నాడు.
అవి తీసుకురండి అన్నాడు. 2 చేపలు. చదవండి అన్నమాట ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం దాకా. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండి ఎత్తిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 2 చేపలు. పరిశుద్ధ గ్రంథంలో 2 అనే సంఖ్య కూడా చాలా ముఖ్యమైన సంఖ్య. 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. 2 నిబంధనలు. 2 అనేది చాలా ముఖ్యమైన సంఖ్య. ఇది అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. 2 పౌరపు పిల్లలు, బలిపీఠ మీద బలి అర్పించే పౌరపు పిల్లల గురించి చెప్పాడు. ఇక్కడ కూడా సరిగ్గా మనం చదువుకున్న వాక్యంలో రొట్టె, చేప 2. జాగ్రత్తగా నా మాట మీరు వినండి. 2 చిన్న చేపలు. ఈ చేపలు ఏంటి అంటే ఇవి పంచబడిన చేపలు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. షెకెల్ కలిగిన చేప, సేవకుడిని మోసిన చేప, ప్రజల కొరకు పంచబడిన చేప. దేవుని ఆజ్ఞలు 2 రాతి పలకలు ప్రజల కొరకు ఇవ్వబడ్డాయి. ఈ చేపలు పంచబడిన చేపలు. పంచబడే అనుభవం మనకు అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఆఖరి రక్తపు బొట్టుతో సహా మన కొరకు కార్చాడు. ఏమి మిగిలించుకోలే. చాలా మంది దాసుకునే అనుభవం ఉంటారు. పరలోకం కావాలంటే ఇవన్నీ వదులుకోవాలి. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. పంచబడే అనుభవం. అపోస్తలుల కాలంలో వారు చరాస్తులు అమ్మితే అక్కర గల వారందరికీ పంచి పెట్టారంట. బైబిల్లో రాయబడింది. సంఘములో ఒకళ్ళు ధనికులుగా, మరొక వ్యక్తి పేదవాడిగా ఉంటానే కారణం ఏంటంటే దాచుకునే గుంపు, పరలోక రాజ్యమును గురించిన దర్శనం లేని గుంపు. నువ్వు తృప్తిగా ఉంటావు, నీ సహోదరుడు కనీసం ఒక్క పూట భోజనం చేయడానికి అవకాశం లేక, తినడానికి లేకపోయినా నీ గుండె కరగదు. దైవత్వం లేని మనస్తత్వం. దేవుని బిడ్డ, ఇక్కడ చేపలు ఉన్నాయి. అవి పంచబడిన చేప. ఆమేన్. పంచితే తిన్న పురుషులు 5,000 మంది అంట. స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమందో తెలీదు. 12 గంపలు మిగిలాయి. 12 గంపలు. 12 మంది అపోస్తలులను సూచిస్తూ ఉంది. అపోస్తలుల ఉపదేశాన్ని సూచిస్తున్న అనుభవం ఇది. ఈ ఉపదేశంలో నువ్వు సింగిల్గా బయలుదేరి వందల కొలది ఆత్మలను సంఘములోనికి తెచ్చే అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ చేప. నేను త్వరగా ముగిస్తున్నా, వివరించట్లేదు. 4వ చేప అది నుప్పుల మీద ఉంచబడిన చేప. చదవండి ఆ మాటని. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఓకే, చాలు.
నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరా? నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఈ సమయానికి మెలుగు వచ్చినట్టుంది. ఆమేన్. ఇక్కడ శిష్యులు యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వీళ్ళు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు, సేవడిసి పెట్టి. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఏంటి ఆ టైంలో వాళ్ళు దరికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు నుప్పుల మీద చేపను కాల్చి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాల్చబడిన చేప ఏంటి చెప్పండి? కాల్చబడింది అంటే సిద్ధపరచబడింది. ఎందుకు సిద్ధపరచబడిందంటే ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం, వాళ్ళు రాత్రి అంతా కష్టపడ్డారు. వాళ్ళు రాత్రి అంతా వల వేశారు. వల వేసి 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 అలిసిపోయారు. ఒక్క చేప కూడా వారికి దొరకలే. బహుశా వాళ్ళు ప్రయాసపడి బాగా ఆకలితో ఉన్నారేమో. ఇప్పుడు యేసయ్య వాళ్ళకి తెలియకుండానే చేపలను రెడీగా సిద్ధపరిచి పెట్టాడు. ఇప్పుడు నుప్పుల మీద ఉన్న చేప అది సిద్ధపరచబడిన చేప. అది సిద్ధపరచబడిన చేప. అది పట్టబడింది, వలలో నుంచి బయటికి తీయబడింది. అది నుప్పుల మీద కాల్చబడిన చేపది. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారి ఆకలి తీర్చడానికి నుప్పుల మీద కాల్చబడి ఉంది. కాల్చబడిన చేపది. ఈ రోజున సంఘము ఈ విధమైన సిద్ధపరచబడిన అనుభవంలో సంఘం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులు దేవుని పని విషయమై ప్రయాసపడుతూ ఉండగా విశ్వాసులు కాల్చబడిన స్థితిలో ఉండాలి. ఆమేన్. నుప్పుల మీద వాళ్ళు వచ్చి చూసేసరికి ఎక్కడున్నాయి ఈ చేపలు? మాట్లాడాలి. పౌలు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని గురించి నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఏమన్నాడు? సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఒకవేళ మీలో ఎవరినైనా మోసపరుచునేమో, మీ మనసులు చెరుపునేమో అని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే ఏంటి? ఉపదేశాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, నడిపింపుని విడిచిపెట్టి, దేవుని రాజ్య సంబంధమైన దర్శనాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా ప్రకాశించవలసిన విశ్వాసులు ఆత్మీయ దర్శనాన్ని మానేస్తే సేవకునికి మరలా ప్రసవ వేదనే. ఉదాహరణకి ఒక అబ్బాయికి దయ్యం పట్టింది అనుకుందాం. దయ్యం పట్టింది. వాని గురించి సేవకుడు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ దయ్యం వదిలిపోయేటట్లుగా సేవకుడు ప్రయాసపడ్డాడు. రక్షణలోకి వచ్చాడు, బ్యాప్టిజం పొందాడు, సంఘంలో నడుస్తున్నాడు. 4 సంవత్సరాలు పోయిన తర్వాత మరలా దయ్యం పట్టింది అనుకో, వాడికి అర్థం చేసుకోండి, వాడికి మరలా మాట్లాడాలి. మరలా దయ్యం పడితే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేవకుడు 2-3 సంవత్సరాలకు ఒకసారి దయ్యం పడితే సేవకుడు ఏం చేయాలి? మాట్లాడాలి. హలో, అసలు నా భాష మీకు అర్థమవుతుందా? సేవకుడు ఏం చేయాలి? మీరేమంటారంటే ప్రార్థన చేయాలంటారు. దైవజనుడైన పౌలు గారు చెప్పేది అదే. మరలా నాకు ప్రసవ వేదన, ఒకసారి ప్రసవ వేదన పడ్డాను. ఇప్పుడు మీరందరూ తల్లులే, మీ పిల్లల్ని మీరు కన్నారు. కన్న వాళ్ళని మరలా కన్నారా? మాట్లాడాలి. కన్న వాళ్ళని మరలా కన్నారా? తప్పేం లేదు, నేను అడిగింది. మీరు వేరే రకంగా ఆలోచించేది. ఇప్పుడు మీకు ఒక కొడుకు పుట్టాడు. వాడు 5 సంవత్సరాలు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వయసు వచ్చినాక మళ్ళీ వాడిని 5 సంవత్సరాలను కంటామా? మాట్లాడండి, కంటామా? 10 సంవత్సరాలు వచ్చినా మళ్ళీ కంటామా? కానీ సేవకునికి ఈ ప్రసవ వేదన ఎక్కువైపోతుంది. కారణం ఏంటంటే ఈ చేపలో నుప్పుల మీద ఉంటలేవి. నుప్పుల మీద ఉంటే, సిద్ధపరచబడి ఉంటే సేవకుడు తృప్తి చెందుతాడు, సంతోషిస్తాడు. సంఘంలో విశ్వాసి ప్రయోజనకరంగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, విజ్ఞాపనకర్తలుగా ఉండాలి, రోధించే వారిగా ఉండాలి, దేవుని పాదముల మీద గడిపే వారిగా ఉండాలి. ఆత్మీయ దర్శనంలో విడిచిపెట్టగా నమ్మకంగా సంఘము కొనసాగే స్థితిలో ఉండాలి. అప్పుడు సేవకుడు
మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఆమేన్. గట్టి చెబుదామా, హుషారుగా చెబుదామా. సేవకునికి నీ గురించి మరలా 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 ప్రసవ వేదన ఉండకూడదు. నీ కొరకు ప్రసవ వేదన పడినప్పుడు ఆ ప్రసవ వేదన బట్టి నువ్వు ప్రకాశించాలి, ఆత్మీయ స్థితిలో నిలిచిపోవాలి. అప్పుడు దైవజనుడు మరొకరి గురించి ప్రయాసపడటానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. గట్టి చెబుదామా. మాట్లాడితే జారిపోతుంటాం, మాట్లాడితే అలిగిపోతుంటాం, మాట్లాడితే తిరుగుబాటు చేస్తుంటాం, మాట్లాడితే లెక్క లేకుండా ఉంటాం. ఇవన్నీ సేవకునికి ఉరిగా, బాధగా, ఇబ్బందిగా ఉండిపోతాయి. కానీ ఈ సముద్రంలోంచి వీళ్ళు వచ్చేసరికి ఆ చేపలు రెడీగా ఉన్నాయి నుప్పుల మీద. వెంటనే అయ్యా మమ్మల్ని తినండి, మీ ప్రాణాన్ని తృప్తిపరచుకోండి. ఆమేన్ చెప్దామా. హల్లెలూయా. గట్టి చెబుదాం హల్లెలూయా. వీళ్ళకి బాధ, రాత్రి అంతా ప్రయాసపడ్డామే, ఒక చేప కూడా పడలేదే. ఇప్పుడు వేసేట్రా బాబు, మీరేం బాధపడొద్దురా, నేను పిలుస్తాను వాటిని అని చెప్పి మీ ధోని కుడి పక్కన వేయండి, వల వేయండి అన్నాడు. వలేస్తే 153 గొప్ప చేపలు పడ్డాయి. ఆమేన్. దేవుడు నీ ప్రయాసని, నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సిద్ధపరచబడిన చేపగా ఉండాలి. మొదటి చేప ఏంటది? షెకెలు కలిగిన చేప. రెండో చేప దేవుని ఆజ్ఞకు లోబడి సేవకుడిని ఎక్కడ మోసింది? ఇక్కడ వెన్ను మీద. మీరు బరువు ఏడమవుతారు, నెత్తి మీద, లేకపోతే భుజం మీద, ఇంకా చేతికి అనుకూలంగా ఉంటే చేత్తో, అంతేనా? కడుపులో పెట్టుకుని రెండు మోసారా? ఈరోజు మీ నుండి మీరు కడుపులో పెట్టుకొని మీ సేవకుడిని మోసుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి షెకెల్ కలిగిన చేప, రెండోది సేవకుని మోయటకు దేవుని ఆజ్ఞకు లోబడిన చేప, మూడవది 2 చిన్న చేపలు, పంచబడిన చేప, నాలుగవది కాల్చబడిన. ఇవన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలో వేయబడిన వలలో చిక్కినాయి అంట. ఈ వల సువార్తకి సూచన, ఈ వల సంఘానికి సూచన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే షెకెలు కలిగిన వారిగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞకు లోబడి సేవకుని మోసే చేపగా ఉండాలి. సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే పంచబడే విశ్వాసులుగా ఉండాలి, దాచుకునే విశ్వాసులుగా కాదు. ధారాళంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేది చేసినా అది 100 నువ్వు పొందుతావు గనక పంచబడే స్థితిలోనే ఉండాలి. 4వ చేప కాల్చబడిన చేప. ఎప్పుడు కాలిపోవాలి, మన తోకలో ఈకలు మొత్తం కాలిపోవాలి. ఏం కాలిపోవాలి? నుప్పు మీద పెట్టినప్పుడు ఏం కాలిపోతాయి చెప్పండి? మాంసం అంతా మంచిగా ఉడుకుద్ది, కానీ పైన కొట్టుకులేడే తోకల ఈకలన్నీ ఏమైపోతాయి? అవి కాలిపోవాలి. మేమేనండి ఫ్యాన్ ఇచ్చింది, మేమేనండి మీటింగ్స్ అన్ని పెడుతుంది. ఈ తోకలన్నీ కాలిపోవాలి. అర్థమవుతుందా? సిద్ధపరచబడిన చేప ఎప్పుడు నుప్పుల మీద ఉండిద్ది, పరిశుద్ధ అగ్నిలో అభిషేకపు కంట్రోల్లో ఉంటుంది. కనుక వారు ఆత్మీయంగా బ్రతికి ఉంటారు. వారి మాటలు అనేకులను కడతాయి. వారు సంఘానికి దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. ఆ కుంపడ మీదకి రాకపోతే వాళ్ళు చేపలే, కానీ వాళ్ళకి ఈకలు తోకలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘంలో చేప స్వేచ్ఛగా తిరగకూడదు, ఏడబడితే ఆడకి. అర్థమవుతుందా? సంఘంలో ఉన్న చేప ఎట్టబడితే అట్ట తిరగకూడదు. ఒక నడిపింపులో, ఒక క్రమములో, ఉపదేశానికి లోబడి వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారే నుప్పుల మీద ఉన్న చేప. ఆ చేప పేద చేప అయినా, పూరి గుడిసెలో ఉన్న చేప అయినా, ఆ చేప ₹1 కానుగిచ్చే చేప అయినా, ఆ చేప సేవకుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. గట్టి చెబుదాం హల్లెలూయా. నువ్వు బలిపేట మీద ₹1,00,00,000 పెట్టు, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే నీవు సేవకుని హృదయాన్ని సంతోషపెట్టలేవు. నువ్వు పూరు గుడిసెలో ఉండు,
ఒక్క రూపాయే ఇవ్వగలిగిన స్తోమత కావచ్చు, కానీ నీ దీనత్వము, నీ తగ్గింపు, ఆత్మ సంబంధమైన వైరాగ్యము, పరిశుద్ధ జీవితం, రక్షించబడి దేవుని ఎదుట నువ్వు జీవిస్తున్న ఆ నమ్మకమైన జీవితం సేవకుని ఉత్తేజపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో విశ్వాసులు బలిపీఠ మీద, నుప్పుల మీద కాలుతూ ఉండాలి. ఎప్పుడు ఫ్రెష్గా, ఎప్పుడు టైం వస్తుందా షెకెళ్ళు పెట్టుకుని అది ఉన్నట్లుగా, ఏంటి ఆ గుంపు కొరకు సిద్ధపరచబడి ఉన్నట్లుగా. ఆమేన్. హల్లెలూయా. వాడని వెంబడిస్తుంది, పైనుండి ఆజ్ఞ వచ్చింది, వాడిని వెంబడిస్తుంది. ఈ సేవకుడు మంచోడు కాదు, ఈ దేవుడి మాట వినకుండా నినివేకి పోకుండా అడ్డుపోతున్నాడు, ఇటుపోతున్నాడు, నాకెందుకులే అని వెనక్కి తిరిగే చేప కాదు ఇది. ఇతడు దేవుని చేత, యెహోవా చేత అభిషేకించబడిన దైవజనుడు. ఆమేన్. హల్లెలూయా. అతని బలహీనతలతో నాకు అవసరం లేదు, నా దేవుని మాట చొప్పున నేను అతన్ని సేవిస్తాను. ఆమేన్. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎన్ని చేపలు చెప్పాను? ఒకటి, గట్టి చెప్పండి. రెండోది, మూడోది మంచు చేప, పంచబడిన చేప. నాలుగోది కాల్చబడిన చేప. చివరిగా ఈ వలలో చిక్కుకున్న ఈ 4 రకాలైన చేపలంట ఏంటి, పరిశుద్ధాత్మ అనే నదిలో ప్రయాణిస్తున్నాయంట. చూద్దాం ఒకసారి. ఎహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నది ఏ నది ఇది? వడిగా పారు ఈ నది, పరిశుద్ధాత్మ అనే ఈ నది పారు చోట్లనెల్లా జలచరములన్నీయు. దూరంగా ఉండండి రా ఇద్దరు. ఇదిగో వినండి, ఈ నది ఉంది కదా, ఈ నది పారుతుంది. ఇక్కడ ఒక చేప ఉంది. హలో, ఇటు చూడండి, నేడు ఒక చేప ఉంది. ఈ చేప షెకేలు కలిగిన చేప. చెప్పండి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నది ఈ చేప సమర్పణ బట్టి, దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈ చేప నిత్యము బ్రతకాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఇప్పుడు జీవనదిని పంపిస్తున్నాడు. ఏడకొచ్చేసరికి ఈ షెకేలు కలిగిన చేప ఏమైంది? జీవముతో నింపబడింది. ఈ షెకేలు కలిగిన చేప నది కలిసి ఆడకెళ్ళి మాట్లాడాలి. దేవుని మాటకు లోబడి దేవుని సేవకుని కడుపులో పెట్టుకుని దేవుని సేవకుని గురించి మంచి సాక్ష్యం చెప్పి, దేవుని సేవకుని గురించి గ్రామాలు, మా సేవకుడు ఉన్నాడు, ఆయన అభిషేకం కలిగిన సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు, నా దైవజనుడని సాక్ష్యం ఇచ్చే చేప ఇది. సముద్రంలో నుంచి నినివేకు మోసుకెళ్ళింది సేవకుడిని అక్కడ ప్రకటించమని. ఆ చేప దగ్గరికి వచ్చింది ఈ నది. ఆమేన్. హల్లెలూయా. ఈ చేప దగ్గరికి వచ్చేసరికి ఈ చేప ఏమైంది? ఇది బ్రతికింది. ఇప్పుడు ఎక్కడికెళ్ళి మొత్తం? హలో, ఎక్కడికెళ్ళి? పంచబడిన చేప దగ్గరికి వెళ్ళి. ఏ చేప ఇది? పంచబడిన చేప. ఏడకొచ్చేసరికి ఇది జీవించబడింది. ఇవన్నీ కలిసి ఎడకెళ్ళి ఇప్పుడు ఏంటో కాల్చబడిన చేప. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏమైనాయి? ఈ నది పారు చోట్లనెల్లా ఈ చేపలన్నీ బ్రతుకుతున్నాయి. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. అంటే సంఘము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం చేత జీవించేదై ఉండాలి. ఆత్మ చేత సంఘము బ్రతకాలి. ఇక బ్రతికినియా మనం వరకే అభిషేకంలో నింపబడి చప్పట్లు కొట్టుకుంటా భాషలు మాట్లాడుకుంటా కాదు. ఈ చేపలు అలాంటివి అంటే ఇవి చిన్నయే కానీ, ఇవి కొద్దిగే కానీ ఈ చేపలు బహు విస్తారం అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో 10 మంది అభిషేకంతో నింపబడటం కాదు, మీ 10 మంది 100 మందిని మండించి అభిషేకంతో నింపబడాలా. ఆమేన్.
సంఘములు ఎవరిని కదిలించినా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడే స్థితిలో ఇవి మండాలి. షెకెల్ కలిగింది మండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేది మండాలి. పంచబడింది మండాలి. కాల్చబడింది మండాలి. ఇవన్నీ మండితే షెకెల్ కలిగింది ఒకటే, కానీ ఈ ఒక్క షెకెల్ కలిగింది 100 మంది షెకెల్ కలిగిన వారిని తయారు చేస్తుంది అభిషేకం సహాయం వలన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చేది ఒకటే, కానీ 100 మంది దేవుని చిత్తం నెరవేర్చే విశ్వాసులు కంటుంది ఈ చేప. రా, ఇది ఉంది. ఏంటిది? పంచబడింది. 5,000 మందికి పంచబడింది. 12 దమ్మలు మిగిలించింది. ఇంకా అంటే ఈ చేప ఏమంటుంది తెలుసా? ఇంకెంతమంది వచ్చినా రెడీ, నేను సిద్ధం అంటుంది. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇంకెంతమంది వచ్చినా నేను సిద్ధమే. అయ్యా, మీటింగ్స్ పెట్టారు కదా, సేవకులు వస్తున్నారు కదయ్యా, ఈ భారం అంతా మీరు ఏడ భరిస్తారయ్యా? వచ్చిన దైవజనులు మా ఇంటికి పంపించండి అయ్యా, నేను భరిస్తానయ్యా. ఈ చేప అంటుంది. అంటే అలాంటి ప్రతిష్టత కలిగిన వాళ్ళు సంఘంలో లేపుతుంది. ఇది దీని వరకే చూసుకోదు. ఇది ఈ చేప ప్రత్యేకత. ఇంకోటి ఉంది, రా. ఇదే చేప కాల్చబడిన చేప. ఇది ఎప్పుడు బలిపీఠం మీదే ఉండుద్ది, సెల్ ఫోన్ల మీద ఉండదు. ఇది ఏడుద్ది? బలిపీఠం మీద, అగ్ని మీద, పరిశుద్ధమైన అగ్ని మీద, ఓ ప్రార్థన మీద, ఓ దైవజనునికి సపోర్ట్గా ఉన్నవా? ఉన్నాడంట. హల్లెలూయా. ఈ నది యొక్క ప్రత్యేకత, పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రత్యేకత ఏం చేసిందంటే సంఘములో ఉన్న విశ్వాసులందరినీ చెల్లింప చేస్తుంది. కనుక ఈ నది ప్రవహించు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకుతాయి. ఈ సంఘం అభిషేకముతో వరవళ్ళు పరవళ్ళు త్రొక్కుచూ స్వార్థ చేయుటకు బయలుదేరితే సంఘాలు మండించబడతాయి, సేవకులు మండించబడతారు, విశ్వాసాలు మండించబడతారు, అన్యులు కదిలించబడతారు, నామకార్థులు బ్రతికించబడతారు. సంఘములో ఆత్మల సంఖ్య పెరుగుతుంది. ఈ సంఘములో చేపలు బహుగా విస్తరిస్తాయి. ఆమేన్ చెప్దామా?